ఆశ్చర్యకరమైన జన్మ. యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన జీవితమే ఒక ఆశ్చర్యకరమైన జీవితం. ఏంటి ఆశ్చర్యకరమైన జీవితం అంటే, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు, మనం చెప్తున్నాం, భూమి మీద పుట్టిన శరీరంతో ఉన్న ప్రతి మానవునికి ఏదో ఒక బలహీనత, ఏదో ఒక పొరపాటు చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చి ఏ తప్పు చేయలే, ఏ పాపము చేయలే. అదే ఊర్లో పుట్టాడు, అదే ఊర్లో పెరిగాడు, అదే ఊర్లోనే ఒక సవాల్ ఇస్తాడు. ఏంటి ఆ సవాల్ అంటే, నా యందు పాపమున్నదని మీరు ఎవరైనా చూపించగలరా అని సవాల్ విసిరితే యేసు ప్రభువులో ఎవరు పాపాన్ని చూపించలేకపోయారు. కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడు, పాపం లేని దేవుడు. ఈ పరిశుద్ధుడు, పాపం లేని దేవుడు భూమి మీద ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. గురుడి వారికి చూపునిచ్చాడు, మగవారిని మాట్లాడింపజేశాడు, చెవిటి వారికి నిగిడి దయచేశాడు, దయ్యాలు వెలుగొట్టాడు, చనిపోయిన వారిని సైతం బ్రతికించాడు, చనిపోయి సమాధిలో కుళ్ళిపోయిన శవాన్ని కూడా యేసు ప్రభు బ్రతికించాడు. ఇన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి తాను భూమి మీద దేవుడుగా రుజువుపరుచుకుంటూ వచ్చాడు. ఇది మాత్రమే కాకుండా మానవుని ప్రేమించి, అనగా నిన్ను నన్ను ప్రేమించి, నీ నా పాపముల కోసమై యేసు ప్రభువారి శిలువలో రక్తమంతా కార్చాడు. నీవు నేను చేతులతో పాపం చేస్తే యేసు ప్రభువారి చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. నీవు నేను కాళ్ళతో పోరాని చోటకి వెళ్ళి పాపం చేస్తే యేసు ప్రభువారి కాళ్ళలో మేకు కొట్టించుకున్నాడు. నీవు నేను హృదయంతో చెడు తలంపు కలిస్తే యేసు ప్రభువారి ప్రక్కన బలముతో పడిపించుకున్నాడు. నీవు నేను చెడు చూపు చూసి, చెడు మాటలు మాట్లాడి, చెడు మాటలు విని, చెడు తలంచినందుకు యేసు ప్రభువారి తల మీద ముళ్ళకిరీటం పెట్టబడింది. నీవు నేను శరీరెచ్చుతో, కామెచ్చుతో పాపం చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఇవ్వన కూడా దెబ్బతిన్నాడు. నిన్ను ప్రేమించాడు. మరొకసారి చెప్తున్నా, నిన్నే ప్రేమించాడు. నీ కొరకై యేసు ప్రభు వారి శిలువలో రక్తమంతా గార్చాడు, ప్రాణం ఇచ్చినాడు, చనిపోయి సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచాడు. ప్రపంచమంతటిలో మానవుని ప్రేమించి మానవాళి పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఏకైక దేవుడు యేసు ప్రభు ఒక్కడే. ఆ యేసు ప్రభు కార్చిన రక్తం ద్వారా మానవుని యొక్క పాపాలు తీసివేయబడతాయి. నువ్వెవరైనా సరే, యేసు ప్రభువా నేను పాపిని, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో నా పాపం కడు, నా జీవితాన్ని మార్చని హృదయపూర్వకంగా నీ పాపమును యేసు ప్రభు ఒప్పుకుంటే యేసు ప్రభువా నీ పాపాలు క్షమిస్తాడు, నీ జీవితం మారుస్తాడు, శాంతి, సంతోషం, నెమ్మది, సమాధానం ఇస్తాడు, చనిపోతే పరలోకం ఇస్తాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడదు. యెషయా భక్తుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రవచించిన ప్రవచనం ఏంటంటే, ఆయన పేరు ఆశ్చర్యకరుడు అని పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే, ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు అని. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద 30 సంవత్సరాలు జీవించిన తర్వాత తాను పరిచయం చేయడం మొదలు పెట్టాడు. తన పరిచయం ఎలా మొదలు పెట్టాడంటే, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ మొదలు పెట్టాడు. యేసు ప్రభు వారు ఈ భూమి మీద చేసిన మొట్టమొదటి అద్భుతం, ఆశ్చర్యకార్యం ఏం తెలుసా? రండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 2:11. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. ఏంటి సూచక క్రియ అంటే, నీళ్లను ద్రాక్షారసంగా మార్చుట. నీళ్లను ద్రాక్షరసంగా మార్చుట. నీళ్లను ద్రాక్షారసంగా మార్చడానికి కారణం ఏంటంటే, యేసును, ఆయన శిష్యులను ఆ వివాహానికి ఆహ్వానించబడుతూ వచ్చారు. ఎవరి జీవితాల్లో, ఎవరి కుటుంబంలో, ఎవరి ఇంట్లోకి యేసు ప్రభు వారిని ఆహ్వానిస్తారో వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆ విధంగా తమ ఇంట్లోకి, తమ గృహంలోకి ఆహ్వానించిన వారి జీవితాల్లో అద్భుతాలు చేశాడు. బైబిల్లో మనం గమనిస్తూ వచ్చాం. మొదటిగా జక్కయ్య ఇంటిలోకి యేసు ప్రభుని ఆహ్వానిస్తే దేవుడు 300 ఆశీర్వాదం, అద్భుతాలు చేస్తూ వచ్చాడు. రెండవది, అధికారి ఇంట్లోకి యేసు ప్రభు వారిని ఆహ్వానిస్తే చచ్చిపోయిన తన కుమార్తె బ్రతికించబడుతూ వచ్చింది. మూడవది, పేతురు అత్త ఇంట్లోకి యేసు ప్రభు వారిని ఆహ్వానిస్తే పేతురు అత్త జీవితంలో 300 ఆశీర్వాదం పొందుతూ వచ్చాడు. సరే, యేసు ప్రభు వారు ఈ అద్భుతాలు దేని ద్వారా చేస్తూ వచ్చాడంటే, అక్కడ రాయబడింది, యూదుల శుద్ధీకరణాచార ప్రకారము అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. అంటే రాతి బాణల ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఈ బాణలు దేనికి పనికొస్తాయంటే, కాళ్ళు కడుక్కునే నీళ్లు నింపడానికి. ఒక విధంగా చెప్పాలంటే తృణీకరించబడిన బాణలు, ఒక విధంగా చెప్పాలంటే పనికిరాని బాణలు చెప్పాలంటే, ఒక విధంగా మన భాష చెప్పుకోవాలంటే బాత్రూంలో పెట్టే బాణలు. బాణ దేనికి గుర్తుగా ఉందంటే, మానవుని యొక్క శరీరానికి గుర్తుగా ఉంది. ప్రతి ఒక్కరు తన తన ఘటమును కాపాడుకోవాలి. ఘటము, బాణ, కడవ, కుండ, ఇదంటే అన్ని ఒకే సమానమైన అర్థాలు. కనుక ఇలాంటి బాణలను ద్వారా దేవుడు అద్భుతాలు చేయాలనుకుంటా వచ్చినాడు. 6 బాణల గురించి మనం ధ్యానిస్తూ వచ్చినాం. మొదటి బాణ పనికి మాలిన బాణ, రెండవది ఇష్టం లేని బాణ, మూడవది బలహీనమైన బాణ, నాలుగవది ఉగ్రతా బాణ, ఐదవది
ఘనహీనమైన బాణ, ఆరోది మట్టి బాణ. ఈ 6 రాతి బాణలను దేవుడు ఘనమైన పాత్రలుగా, ఘనమైన ఘటములుగా, ఘనమైన రాతి బాణలుగా తయారు చేయాలని ఆశిస్తూ వచ్చాడు. అలా ఆశించిన యేసు ప్రభు వారు వాటిని దేనితో నింపన్నాడంటే నీళ్లతో నింపన్నాడు. దేనితో నింపన్నాడు? నీళ్లు దేవుని వాక్యానికి గుర్తుగా ఉంటున్నాయి. బైబిల్లో నీళ్లు దేవుని వాక్యానికి గుర్తు. వాక్యం అంటే ఏంటి? యోహాను సువార్త 3:3 ప్రకారం ఆదియందు వాక్యముడెను, వాక్యము దేవుని యొద్దెను, ఆ వాక్యము దేవుడైండెను. 14వ వచనంలో చూస్తే ఆ వాక్యము శరీరధారియే కృపా సత్య సంపూర్ణగా, అంటే రాతి బాణంలో నీటిని నింపాలా, రాతి బాణంలో యేసు ప్రభు నుంచాలా, రాతి బాణంలో వాక్యంతో నింపాలా. రాతి బాణం మన శరీరము, యేసు ప్రభు వారిని మన హృదయంలో చేర్చుకుంటే ఏమైతుంది? అద్భుతం. నీళ్లను నింపుట. మనం రకరకాల నీళ్లు చూస్తూ వచ్చాం. మొదటి నీళ్ళు ఏంటి? మొదటి రోజు పోయిన వారం కొండ పైన నీళ్లు, యేసుక్రీస్తు ప్రభు వారు మన పోషకుడిగా ఉన్నాడు. రెండవది ఉబికే నీళ్లు, యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమల్లో మనకు తోడై ఉన్నాడు. మూడవది ముంచివేసిన నీళ్లు, యేసు ప్రభు వారు మనకి విజయం ఇచ్చిన దేవుడు. రెండో రోజు చూస్తూ వచ్చినాం. ఏ నీళ్లు? కోనేటిలో కదిలించబడిన నీళ్లు, యేసు ప్రభు వారు మన రాఫా స్వస్థపరిచే దేవుడు. రెండవది పల్లెంలో నీళ్లు, యేసుక్రీస్తు ప్రభు వారు తగ్గింపు జీవితం కలిగి జీవిస్తూ వచ్చాడు. మూడవది ప్రవహించే నీళ్లు, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాయశ్చిత్తమైనాడు. ఈ నీళ్లే రెండో రోజు విస్తారమైన నీళ్లు. ఎక్కడ? సలీము దగ్గర. ఈ నీటిలో బాప్తిస్ము జరుగుతూ వచ్చింది. బాప్తిస్ము 3 గుర్తుగా వచ్చింది. మొదటిది ఏంటి? విశ్వాసం. విశ్వాసం ఎన్ని రకాలు? 2 రకాలు. రెండోది ఏంటి? ఐక్యత. మూడోది పాతి పెట్టబడిన ప్రభు కొరకే మరణించడం. విస్తారమైన నీళ్లు. 4 నీళ్లు బలిపీఠము క్రింద నుంచి ఉబికే నీళ్లు. ఈ నీళ్లు 1000 మూరలు కొలిస్తే మొలలో తెల్లాయి. ఎంతలో తెల్లాయి? మొల క్షమించండి, చీలమండలంలో తెల్లాయి. అందుకే బాగా జాగ్రత్త తినాలా. నేను రివిజన్ చేస్తుంటే స్పీడ్కి వెళ్ళిపోతుంది, మీరు జాగ్రత్త తినాలా. చీలమండలంలోకి వెళ్ళాయి. చీలమండలం 3 గుర్తు. మొదటిది ఏంటి? స్థిరత్వం. రెండోది సువార్త. మూడోది పరిశుద్ధత. ఇదే నీళ్లు, ఈ ప్రవహించే నీళ్లు ఇంకొక 1000 మూరలు కొలిస్తే మోకాలు లోతుకు వచ్చాయి. మోకాలు దేని గుర్తుగా ఉంది? 3. మొదటిది తగ్గింపు జీవితం, రెండోది గౌరవించడం, మూడోది ప్రార్థించడం. ఇదే నీళ్లు ఇంకా 1000 మూరలు కొలిస్తే ఎక్కడ పోయినాయి? మొల లోతుకు వచ్చాయి. మొల ఈజ్ ఈక్వల్ టు నడుము. నడుము అంటే అర్థం ఏంటి? ప్రభు అన్నాడు మనస్సు అనే నడుము కట్టుకోవాలి. మనస్సు అనే నడుము కట్టుకోవాలంటే ఏమేం చేయాలి? 3. మొదటిది దీన మనస్సు ధరించుకోవాలి. రెండోది సంతోషకరమైన మనసు. మూడోది వినయం కలిగిన మనసు. ఇప్పుడు ప్రభు అన్నాడు అయిపోయిందా? ఇంకా ఉన్నాయా? రైట్. నిన్నటితో అయిపోయినాయి నీళ్ళు. ఈరోజు ఏం చేయాలా? రండి యోహాను సువార్త 2వ అధ్యాయం. జాన్ గాస్పెల్ చాప్టర్ 2. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారు యేసు ఆ బాణలను నీళ్లతో నింపాల. నింపుట. ఎవరమంతా నింపుడు గురించి చెప్పున్నా? మొదటి సూచకుడు అయిపోద్ది కదా. రైట్, పర్వాలేదు. దేవుని వాక్యాలు మనం ఇది సంపదలుగా ఎంత తవ్వుకుంటూ ఉంటే అంత వస్తానే ఉంటది. నేను ఒక్క సూచక్రియన్న కంప్లీట్ చేద్దాం అనుకున్నా, కుదరట్లా. కానీ ప్రభు చిత్తం మళ్ళీ 1 సంవత్సరం దయదలిసి పెడితే 2వ సంవత్సరం కంటిన్యూ చేస్తాం. రైట్. నింపుట అనేది బైబిల్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఆది కాండము 1వ అధ్యాయంలో నింపుట గురించి. ఆది కాండంలో 3 విధాలైన నింపుట ఉంది. 3 గుర్తుగా ఉంది. నేను 3 చెప్తే ఎక్కువ చెప్పను. అవి 3 గుర్తు పెట్టుకుంటే చాలు మీరు. రైట్. మొట్టమొదటిది ఏం తెలుసా? రండి ఆది కాండము 9వ అధ్యాయము 3వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 9 వర్స్ 1. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అనేది దేనికి గుర్తుగా ఉందంటే ఆశీర్వాదం గుర్తు. రండి 1వ అధ్యాయం 26 వచనం. జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 26. ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను 28 చదువురా.
దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా? నువ్వు ప్రతిరోజు ఇట్లా కూర్చుని ఎంత బాగుంటుంది, అడవ పోలేకుండా కూర్చుంటావు. చెప్పు. ఎట్లనగా? ఎట్లనగా మీరు ఫలించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి నిండించి దాన్ని లోబర్చు. లోపల నింపబడడం అంటే ఆశీర్వాదం. చెప్పండి, నింపడం అంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆశీర్వాదాలు ఊరికే రావు, డబ్బులు ఊరికే రావు అన్నట్లు ఆశీర్వాదాలు కూడా ఊరికే రావు. ఆశీర్వాదాలు రావాలంటే ఏం చేయాలి? ఒక కుటుంబాన్నే దేవుడు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారుస్తూ వచ్చాడు. వాళ్ళు ఏం చేస్తే ఆశీర్వదించబడుతూ వచ్చారు, మనం ఏం చేస్తే ఆశీర్వదించబడతాం. 3 విషయాలు చెప్పేసి నేను ముగించేస్తాను. రండి. మొదటిగా ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 3. నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చెప్పాను. ఏం కాదు, కలపలే, కలిపి 2 వీకు నాకెనక వాళ్ళు కనపడట్లే. రైట్, మీరు దాన్ని కలపొద్దండి. అదేమన్నా ఆగిపోతే చెప్పు. రైట్, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు. ఏమన్నంటే నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను. మొదటిది, దూషించే వారిని శపిస్తాను. రెండవది, మూడవది, భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదించు. అంటే 3 అంతల ఆశీర్వాదం. గుర్తుపెట్టుకో, ఆశీర్వాదం వేరు, దీవెన వేరు. ఎముకలు ఏరేస్తట్లే. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం అంతా ఎలా ఉంటుందంటే కంటికి కనపడదు, కానీ ఆశీర్వాదం ఉంటుంది. అందుకని ప్రభు తీర్చే అవసరాలు కూడా మహిమ ఐశ్వర్యంలో నుంచి తీరుస్తాడు. మహిమ అంటే కనిపిస్తుందా, కనపడదా? అబ్రక తపరా అంటే ఏం కనపడదు ఆడ. అది మహిమ కాదు, అది మ్యాజిక్. అర్థమవుతుందా? దేవుడు చేసేటివన్నీ అద్భుతాలే, దేవుడు ఇచ్చేటివన్నీ ఆశీర్వాదాలే. అవి కనిపించవు, నీకు కనిపించవచ్చు, కానీ పక్కన వాళ్ళకి కనిపిస్తాయి. అబ్రహాముతో అంటున్నాడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండో వచనం చూడండి. 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. అంతటితో ఆగిపోయింటే బాగుంటుండే. ప్రభు ఆగిపోలే. ఏమన్నాడు తెలుసా? నీవు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నీతో చెప్పే మాట తెలుసా? నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. పక్కన చెప్పండి, చేతులు చూపించి, నీవు ఆశీర్వాదంగా ఉంటావు చెప్పండి. దొంగ మాటలు ఏదో చెప్తారు, ఇద్దరు నవ్వుకుంటారు, మనకేదో ఆశీర్వాదం లేదు. ఎస్, నువ్వు సింపుల్ గా చెప్పచ్చు, కానీ అది నిజం. ఎప్పుడు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎప్పుడు తెలుసా? రండి, అబ్రహాం ఏం చేశాడో మనం వచ్చేయాలి. రండి, దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి మొదటి కారణం 12వ మొదటి వచ్చినాం. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము. 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికయ్యా అంటే దేశం విడిచి ఎక్కడ పోలేదు. మనకు పొట్ట నిండా ఏముంటది, అన్నం కాదు ఉండేది. డౌట్లు. ఇంకా అక్కోళ్ళు అయితే అనుమానం పుట్టినాక ఆడపిల్ల పుట్టిందంట. నిజమేనా? ఏం కలక్క, శ్రీకాలక్క, నిజం చెప్పు. అనుమానం పుట్టినాక ఆడపిల్ల పుట్టింది చెప్పారనుకో, మీ ఆయన మీద అనుమానిస్తానవా అంటాడు. లేని రిసులు మౌనము ఉంటే సరే బాగుంటుంది. అంతేనా? రైట్. డౌట్స్ మనకి. అబ్రాహాము జీవితంలో ఏ మాత్రం అనుమానం లేదు. దేర్ ఇస్ నో డౌట్. ప్రభు నువ్వు లేచి నేను చూపించే దేశానికి పో అన్నాడు. మనమైతే ఏమంటాం? వెళ్ళను కదా. అది ఎక్కడికి వెళ్ళాలి చెప్పు? ఎలా వెళ్ళాలి? ఏమడగల, వెళ్ళిపోతే దేవుడు తనతో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళను. అంటే ఆశీర్వాదము రావాలి అంటే నీ జీవితంలో నువ్వేం కలిగి ఉన్నా అంటే విధేయత.
ఎలాంటి విధేయత అంటే సంపూర్ణమైన విధేయత. ఎలాంటి విధేయత అంటే చెప్పింది చెప్పినట్టు వినాలి. చూడండి హెబ్రీ రాష్ట్ర పత్రికలో ఆయన వెళ్ళిన విధానం గురించి రాయబడుతూ వచ్చింది. రండి హెబ్రీ రాష్ట్ర పత్రిక 11వ వచనం, హీబ్రూస్ చాప్టర్ 11, హీబ్రూస్ చాప్టర్ 11 8వ వచనం. అబ్రాహాము పిలువబడినప్పుడు ఆ. విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు ప్రదేశమునకు బయలువెళ్ళెను. బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో ఎక్కడికి వెళ్ళవలెనో అది బయలువెళ్ళెను. తెలియకుండానే బయలుదేరాడు. వితౌట్ నావిగేషన్, వితౌట్ గూగుల్ మ్యాప్, వితౌట్ నేమ్ ఆఫ్ ద ప్లేస్ వెళ్ళిపోయాడు అంతే. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆశీర్వాదం రావాలంటే దేవునికి విధేయత చూపాలా. అబ్రహాం తన జీవితంలో దేవునికి విధేయత చూపుతూ వచ్చాడు, విశ్వాసముతో విధేయత చూపాడు, దేవుడు ఆశీర్వాదించాడు. ఇప్పుడు అబ్రహాంను ఆశీర్వదిస్తే ఇంకెవరిని ఆశీర్వదించాలా? పక్కన ఎవరు ఉన్నారు? లోతు అంటారు, పక్కన లోతు కాదు, చాలా పెళ్లి చేసుకుంటే అందుకే పెళ్లి చేసుకోని చెప్పేది. బ్రహ్మచారిలాగా ఉంటానంటావు, పెళ్లి చేసుకుంటే అర్థమైంది. ఎవరిని ఆశీర్వదించాలా? మీ అక్కనా మీ బాగానే? అబ్బా ఎట్లాంటి క్వశ్చన్ లేచావన్నా, చంపావు కదా. చెప్పు, చెల్లినా మీ భార్య? ఇద్దరినంటే చెల్లి మాత్రం లెక్క. పోనీ మీ అమ్మనా మీ అక్కనా మీ భార్య? ముగ్గురు చెప్పు. అమ్మ అంటే చూడు ఊడ్చి కొడుతుంది మీ ఆవిడ అమ్మ అన్న అంటే. ఇప్పుడంటే ఆయన పెళ్ళి అయినా కలదు. మీ అమ్మను ఆశీర్వదించాడు కాబట్టి నిన్నిచ్చాడు. ఇప్పుడు ఎవరిని ఆశీర్వదించాలా? నిన్ను ఆశీర్వదించాలంటే అమ్మ రావాలంటే ఇంకొక అమ్మ, భార్యను ఆశీర్వదిస్తే ఇంకో పాప ఇస్తే అమ్మికేయాలని పేరు పెట్టుకోవచ్చు. అర్థమైందా? అది రైట్. మంచోడు నా తమ్ముడు. ఇప్పుడు ఎవరిని ఆశీర్వదించాలంటే శారాను ఆశీర్వదించాలి. చూడండి, శారాను దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండం 17-16 వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 17:16. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని. ఎవరి వలన? శారా వలన. శారాన్ని నేను ఆశీర్వదిస్తా. ఎందుకు ఆశీర్వదిస్తా మొన్న చెప్పా, ఇప్పుడు మళ్ళా చదువుతాం అన్నమాట. రండి, 1 పేతురు గ్రంథం, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 1 Peter chapter 3:6. ఆ ప్రకారము అబ్రహామును యజమానుని పిలిచి పిలవడము, రెండోది లోబడి. ఈ రెండిటితో పాటు ఇంకేముంది తెలుసా? రండి హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనైన ప్రదేశంలోకి బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు శారా పోయిందా లేదా? శారా అడగాల, నా భార్య నువ్వు విజిటింగ్ పోదామంటే ఫస్ట్ చేసే క్వశ్చన్ ఏంటి తెలుసా? ఎక్కడికి అంటారు. ఎక్కడికైతే నీకు నువ్వేనా డ్రైవింగ్ చేస్తావా, లేకపోతే నీకైనా పెట్రోల్ కావాలా? నీవు పని ఏంటి? చెప్పినాడు బయలుదేరదాం అంతే. అంతేనా కాదా? రేపు మీ ఆవిడ వస్తే తెలుస్తుంది. చెప్పిన వెంటనే విదేశం. అబ్బా పొర్రపాటును కూడా వెంట ఎక్కడికి? షాపింగ్. ఏ షాపింగ్ కు? నాకా నీకా? ఏ షాపింగ్? ఎన్ని డౌట్లు వస్తాయి. శారా జీవితంలో కొసినే లేదు. పొర్రపాటున మనం ఈ దినాల్లో ఉన్న అక్కోలలాగా శారా ఉందనుకో, ఏమండి ఎక్కడికి వెళ్తాను అంటే తెలియదు, దేవుడు బొమ్మన్నాడు. దా నువ్వు పోతావు, పుయ్యి రాబో, నువ్వు పో అంటాను. అట్లా ఏం కలక్క? యాడికి చెప్పు. శ్రీకలక్క, కలక్క కాదు కదా. నువ్వు పో అంటాలా, అట్లా పో అని చెప్పేసి. అర్థమైందా? చాలా చెప్పాలి అట్లా. నువ్వు పోలే, నువ్వు ఎక్కడ పోతే అక్కడ వస్తాయి. మన భాషలో చెప్పుకోవాలంటే నేను నీ నీడ. నేను అంటే నిన్ను వీడు అని నీడని ఏదో అంటారు కదా, తగులు తెలుసు. అట్లా అర్థమైందా? ఎప్పుడు దాకా అక్క? సమాధి వరకే, మరణం వరకు. మరణం అయినాక సమాధి వరకు కూడా పోతాం. ఆడ వదిలిపెట్టేసి, ఏమండి ఇన్ని సంవత్సరాలు నాతో కాపురం చేశావు, నన్ను ఎంత ప్రేమించావు, ఒక్క చీర కావాలంటే క్రిస్మస్ 2 తీసి ఇచ్చావు, ఇంత చేశావు, ఈ రోజు నువ్వు ఒక్కడే ఉన్నావు కదా. వద్దు, నేను కూడా ఈరోజు రాత్రి పడుకుంటాను. అక్కలు ఎవరు చేసి ఒక్కరు
చూసినారా చూడండి ఇదిగో ఎంత మా భార్య పొరపాటు కూడా నువ్వు అట్టే చావు నేను నా పాత ఏమో వాళ్ళకి చెప్పేసట్టు పొరపాటున సమాధి చేసేసి వచ్చేటప్పుడు సునీత అని నేను పిలిచాను అనుకుందాం లోపల నుంచి సౌండ్ మా ఆయన పిలిచినట్టు అని చెప్పి ఏడ్చుకుంటాను. మళ్ళా రెండోసారి సునీత అన్నాను అనుకో, నీకు ఏమన్నా పేరు ఇచ్చిందా? మాకు కూడా ఏదో సునీత అన్నది. మూడోసారి సునీత అంటే ఈయన ఎక్కువసేపు ఉంటే వాడు మన గురించి పడతాడు పొరపాటు. భర్త అర్థమైతా ఉందా? అర్థమైందా? శ్రీమతి దేవుని బిడ్డలారా, శారా ప్రశ్నించినట్టు బైబిల్ ఎక్కడ అబ్రాం ఎట్ట మొదటి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు 22వ అధ్యాయంలోకి వచ్చాడు అబ్రాం. అబ్రాం దేవుడు చెప్పాడు, నీకు ఒకడైనా నీ కుమారుడు అనగా నువ్వు ప్రేమించే సాగు తీసుకొని మోరియా కొండకి వెళ్ళి ఇక్కడ ప్లేస్ చెప్పాడు. మోరియా కొండకి వెళ్ళి ఏం చేయాలి? అక్కడ నేను చూపించే ప్రదేశంలో దహన బలిగా అర్పించన్నాడు. ఇప్పుడు పొద్దున్న ఆయనకి రెడీ అయినాడు. కట్టెలు గిచ్చి తీసి పని వారిని తీసుకొని వెళ్తా ఉన్నాడు, బయలుదేరాడు. ఏమ్మాయి పోయిస్తా, మంచిదండి బాయ్ బాయ్. అయ్యా మర్చిపోయావు ఏంది ఫోను. ఈ దినాలు అయితే అదే. ఆ దినాల్లో కూడా ఒకటి మర్చిపోయినాడు అబ్రాం. ఏంది? గొర్రె పిల్ల. డౌట్ ఎవరికి వచ్చింది? ఇస్సాకి వస్తా అమ్మకి రాదా? ఏమండి నాకు తెలిసి మీరు కట్టలించినారు, మనుషులు తీసుకొని వెళ్తున్నారు, ఖడ్గం ఉంది, అగ్గి ఉంది, నిప్పు ఉంది. అరే గొర్రె పిల్ల అది అడిగిందా? నో, దేర్ ఇస్ నో క్వశ్చన్, దేర్ ఇస్ నో డౌట్. అబ్రాం ఏది చెప్తే అది బ్లైండ్ గా నమ్మి లోపడిపోయింది. ఆశీర్వాదాలు ఊరికే రావు. నీ జీవితంలో విధేయత చూపి, సంపూర్ణమైన విధేయత చూపి, విశ్వాసంతో అబ్రాములాగా శారాలాగా వెళ్తూ ఉంటే ఆ కుటుంబం ఏమవుతుంది? ఆశీర్వాదం. ఇది మొదటిది. రెండోది, ఇప్పుడు ఈ ఆశీర్వాదం ట్రాన్స్ఫర్ అయింది ఎవరికి? శారా కాదక్క, ఇంకా శారా దగ్గర ఉంటా చెప్పా నువ్వు. ఇవే నాకు మీ తర్వాత ఎవరికి వస్తుంది? ఏడున్నాడు? ఏదో తాత చెప్తాను. తర్వాత సంతానం ఇస్సాకు. చదువు రండి. ఆదికాండం 25వ అధ్యాయం 11వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 25 వర్స్ 11. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బెయేర్ లహరి రోయి దగ్గర కాపురముండెను. ఎందుకు ఇస్సాకును ఆశీర్వదించాడు? ఇస్సాకులో మొట్టమొదటిది విధేయత. ఎక్కడ మనకు తెలుస్తుంది అంటే దానబలి. గుడ్. బావు దగ్గర గుడ్. పెళ్లి దగ్గర కూడా తెలిసిన క్వశ్చన్. వాళ్ళ యజమాని పిలిచి, నాన్న నువ్వు పోయి అమ్మాయిని చూసిరావంటే, నాన్న గురించి రాదు, పిల్లని చేసుకుంటుంది నేనా? నా భార్యకి పెళ్లి పెత్తనం పోయాను, నా కర్మ ఈరోజు ఎదురుగా కూర్చుంది అనుకుంటుంది. పెళ్లి పెత్తనం పోతే ఆ సేవకుడు తెచ్చి ఫోటో చూపించాడు. ఫోటో నాకు ఇట్లా మా నాయన వాళ్ళ మామ వాళ్ళ సేవకుడే చూస్తారు. చూసి పెళ్లి చేసుకుంటాడు మీరా? నేను అడిగినా ఏ మర్చిపోయినా చూసి చూడు అని ఇచ్చినాడు. అర్థమైందా? పెళ్లి చేసుకునే అబ్బాయి చూడాలన్నా వేరాలు చూడాలా? దర్శనారెడ్డి గారు మీ ఆవిడని చెప్పు, ప్రభాత ఎక్కను నువ్వు చూసినా వేరాలు ఫోటో చూసినా కర్మ రాజు తప్ప. అమ్మాయిని చూడ ఫోటో చూసా. ఫోటో చూసి ఏం చెప్పా? దండం పెట్టినా పొద్దు పాపాన్ని. మా నాయన అన్నాడు, ఏమైంది నాయన? మా నాయన ఎంత తెలియమంతుడు తెలుసా? ప్రభా వీళ్ళంతా ఉండేవాళ్ళు మాకేమీ లేదే, ఎట్లే అమ్మాయిని మా ఇంటికి తెచ్చుకోవాలా? మా వాడికి చూస్తే ఒక ఉంగరం కూడా లేదు. ఎట్టబ్బా అనుకొని ప్రార్థన చేస్తే మా నాన్న వాళ్ళ ఇంట్లో ఒక వాక్యంతో దేవుడు మాట్లాడి, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారని మాట్లాడితే దేవుడు మాట్లాడు. బయటకు వచ్చిన అప్పుడు ఆమె లేదు ఇంట్లో. ఆమె వస్తానని మేము ఎదురు చూస్తుంటే వాళ్ళ జ్యూస్ తీసుకొచ్చింది. నేను చూసా
పెళ్లి కూతురు రాకుండా చెప్తుందంటే వాళ్ళ నాయన నా ముఖ కవలి గురించి అన్న పాప ఎడలేదు బెంగళూరులో ఉంది అని. ఓ తప్పిపోతుంది. ఇదే పరిస్థితి అనుకుంది. ఫోటోలో చూసిన అమ్మాయి వేరు, చూసి తెచ్చిన ఆంటీ వేరు. ఎట్టకేలకు పాపను పిలిపిస్తాం, ఒకరొకరు చూస్తే బాగుంటుంది అంటే నేను సోమవారం వస్తానంటే వచ్చేదేమో లేదు ఆడా, దేవుడు మాట్లాడినాడు చేసుకుందాం అన్నాడు. నేనన్నా చేసుకుంటాను నేనేనా నువ్వు అని అడిగా. ఇంటికి వస్తుంటే ఏమైంది నేను, నాకు నచ్చలే అమ్మాయి, నాకు వద్దే వద్దని కూర్చున్నా తెలుసా. ఆ ఫోటో చూస్తే నువ్వు కూడా ఎందుకు చేసుకున్నావని అంటావు. అట్లా ఫోటోలే అంత అందంగా ఉంది ఆ ఫోటోలు. ఇప్పుడు వచ్చి నా అందంగా నన్ను చేసుకున్నాక నాకు ఎందుకు అన్ని విడిపోయి ఆమె వచ్చినాయండి. అప్పుడు మా నాన్న చెప్పాడు, అందం మోస్కరం సౌందర్యం వ్యర్థం, ప్రార్థన చేయండి. నాకేమి ఆశ, సౌందర్యం చేసుకోవాలని ఆశ. ఆమె చచ్చేపా ఏకంగా. ఇంకెట్లా సరే 3 రోజులు ప్రభావ నాకు సౌందర్యం చేసుకోవాలనుకున్న ఛాన్స్ పోయింది. మరి ఈమె చూస్తే మూతి లేదు, ముక్కు లేదు, జుత్తు లేదు, ఏమీ లేదు, ఏం చేయాలి ప్రభావ అని చెప్పి మీరు నమ్మినా 3 రోజులు ఏమీ తినకుండా ఉపాస ప్రార్థన చేసిన. ఎట్లాంటి దేవుని చిత్తాలు పెట్టాను తెలుసా. పోతా ఉంటే ఆ అమ్మాయి దేవుని చిత్తం అయితే ఇప్పుడు నాకు 5 నిమిషాల్లో పాము కనపడాలి, ఎక్క మట్ల కనపడాలి. పోతాడు సర్వపోయింది పాము. నేను ఇది అడివి కదా, ఆడనే పోతాయిలే పాములు, సచ్చిన పాము కనపడాలి, అటు చుట్టూ ఇంకోటి సచ్చిన పాము ఉంది ఆడ, ఇదేం కర్మరా అనుకుంది. ఊరికే చేసుకోలే, అర్థమైందా. అప్పుడు చెప్పా ఇటు కాదు కానీ నేను అమ్మాయిని చేసుకోవాలంటే వాళ్ళ ఊరికైతే ఫస్ట్ ఆ పాపే కనపడాలా, ఇది జరగదు. అవునా కదా. నువ్వు పెళ్లి పెడతావు, అక్క బయట ఉందా లోపల ఉంది, నిజం చెప్పు, గుర్తు చేసుకో. మీరు చెప్పండి, ఎవరు కళ శ్రీకాళ బయట ఉంటారు ఎవరన్నా. మనం అట్టాడి పెట్టాం, దేవుడు చూపించాడు అట్లా. మేము రామనుకునేసి ఆ వాళ్ళ ఆ తాతల ఇంటికి వచ్చింది. మేము ఊరికి పోతే దేవదూతలా కనిపించా. వారిని ఒకటే ఫెయిల్ అవుతుందంటే 4 పరీక్షలు పెడితే 4 సక్సెస్ దేవుడు. అప్పుడు వచ్చింది ఈ సౌందర్యం, అర్థమైందా. కనుక పిల్లల్ని చూసే విషయంలో ఎవరు చూడాలరా అంటే పెళ్లి కొడుకు చూడాలి, కానీ ఇంట్లో పన్నుడు చూడటం ఏంది. దెర్ ఇస్ నో డౌట్. ఏం చేశాడు ఆ టైంలో, రైట్. అబ్రహాం దేవుడు ఇస్సాకును ఆశీర్వదించడానికి కారణం. రండి ఆదికాండం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 24, 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధాన్యం బయలు వెళ్ళి కనులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఏం చేస్తానంట సాయంకాలం అయితే, అబ్బాయిలు సాయంకాలం అయితే ఏం చేస్తారు చెప్పండి. పిచ్చావాటి బయట వెళ్ళి చాయ్ హోటల్, ఇప్పుడు రకరకాల చాయ్ హోటల్ వచ్చినాయి. ఏడన్నా చూడు యూత్ బయట ఉంటారు, బయట తిరుగుతూ ఉంటారు. కానీ ఇస్సాకు మాత్రం పొలానికి వెళ్ళాడు. పొలంలో ఏం చేస్తాడంటే ధ్యానిస్తా ఉన్నాడు. అంటే దేవుని ఎంత భయభక్తులు ఉంది. అదే యవన ప్రాయంలో ఎంజాయ్ చేసే టైంలో ఫ్రెండ్స్ తో పాటు తిరగకుండా ఎక్కడున్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు, వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకున్నాడు. ఆశీర్వాదాలు ఊరికే రావు, ధ్యానిస్తూ వస్తాయి. ఏం ధ్యానించాలా, కీర్తనలు. మొదటి కీర్తన 2వ వచనం, Psalm 1:2. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు. మనం సాయంత్రం పూట ధ్యానించగలము, దివరాత్రి పెట్టవా. సాయంత్రం పూట ధ్యానించాం, పగలు ధ్యానించాం. అర్థమైందా. మనకు దొరికేదంతా కీర్తనలే. మొన్న ఎవరు ఇంటికి పోయినా ఏం చదువుతారంటే పొద్దున్నే కీర్తనలు అంట, రోజు కీర్తనలేనంట పొద్దున్నే. అంటే బైబిల్ అంతా ఏం చేయాలా. నేను చెప్పినా మీరు ఒక పని చేయండి, ఆ బైబిల్ కీర్తనలు మాత్రం తీసుకొని బైబిల్ చేసి పెట్టుకుని ఆ బైబిల్ పక్కన పెట్టేసేయండి. ఎందుకు, రోజు చదివేది అదే కదా. అంటే కీర్తనలు చదవద్దని కాదు, క్రమంగా బైబిల్ మొత్తం మనం చదువుకోవాలి. ధ్యానిస్తా ఉన్నాడు, దేవునితో సమయాన్ని గడుపుతున్నాడు. ఇప్పుడు పొలంలో ధ్యానించినాడు, ఏం ప్రార్థన చేసినాడు, ప్రభువా నా ఇంటికి వచ్చే నా భార్య నా తల్లిగా ఉండాలి. నా ఇంటికి వచ్చే నా భార్య మా తల్లి స్థానాన్ని భర్తీ చేయాలి. మా ఇంటికి వచ్చే నా భార్య నన్ను ఆదరించి ఓదార్చే విధానంలో ఉండాలి. నువ్వేం చేస్తావు లేదు. ఇంత పోయినాడు ఆయన, ఎవరు మా ఇంట్లో ఇంటి పెద్ద దాసుడు. ఆయనకు నువ్వు చూపించాల్సింది ఎవరో తెలుసా, ఎవరు తెలుసా, నాకు కాబోయే భార్యను చూపించాల. ఎట్లాంటి భార్య, మా అమ్మ చూపించాల. నువ్వు ఇంటికి వస్తే శారమ్మ కనిపించాలా, అలాంటి పనిమంతురాలు కావాలా. ఎంత ప్రార్థన చేశాడో తెలియదు, కానీ నేను ప్రార్థన చేసినట్టే చేసిన. అందుకే దేవుడు అందమైన భార్యని ఇచ్చినాడు. అంతేనా, చెప్పు నిజం. ఏం సిగ్గుపడుతుంది మా ఆవిడ ఇప్పుడు పెళ్ళి అయినట్టు సిగ్గుపడతాను. అర్థమవుతుందా.
ఎంత సౌందర్యవతిని ఇచ్చినాడు దేవుడు. చూడలే, ఏ రోజు చూడలే రేపు కానీ ఎవరు ఇస్సాకు ఎప్పుడు చూడలే. గుర్తుపెట్టుకునే జీవితంలో దానిస్తే దేవుని సన్నిధిని గడిపితే దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రాహామును శారాను ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే వారు విధేయత చూపారు. అవిశ్వాసం అనేది వారి జీవితంలో. రెండవది ఇస్సాకును ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే చెప్పండి, విధేయత. రెండోది ఏంటి? ధ్యానిస్తా ఉన్నాడు. నువ్వు ఎంతసేపు దేవుడితో సమయం గడుపుతున్నావు? ఈ రోజు నాకు తెలిసి చాలా మంది విషయంలో నేను సంతోషంగా ఉంది. ఎందుకు తెలుసా? ముఖ్యంగా అన్నోళ్ళ విషయంలో 5:30 నుంచి ఇప్పుడు దాకా కొంతమంది అన్నోళ్ళు ఎవరొస్తుంటే, అబ్బా ప్రభా నాకు ఈ సీజన్లో ఒక్క ఆదివారమైన అందరితో పాటు గడిపాననే ఆనందం ఉంది. ప్రతి వారం ఇట్లే ఉంటే ఎంత బాగుంటుంది ప్రభా అని అంటే డౌట్ వస్తుంది. అలా ఉండాలి. దేవుని సన్నిధి గడపాలి. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. మనం చెప్తా వచ్చిన అర్థమవుతుందా? దేవుని సన్నిధి ధ్యానించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేసుకోవాలి. అవి గనక ఏం చేయాలి? దేవుని సన్నిధి కలిగి ఉన్నామా? మన జీవితంలో ధ్యానిస్తున్నామా? ఏం ధ్యానిస్తున్నాం? మన బైబిల్ చదువుతా అంటే మన యొక్క బైబిల్ ఈడ ఉంటుంది, కానీ మన మనసు ఆడ తిరుగుతూ ఉంటుంది. బర్త్డే మీటింగ్ దగ్గర ఉంటుంది. అంతేనా? ఎంకలక్క శ్రీకారక్క ధ్యానిస్తా అంటే మన మనసు ఆడుతుంది. చెప్పు, వాక్యం ముగిస్తాడా? వాళ్ళ ట్రాఫిక్ ఎట్లుందో, ఏమో బర్త్డే మీటింగ్ అయిపోతుంది, వాళ్ళు మా మీటింగ్కి వచ్చారు, మేము వాళ్ళ మీటింగ్. అర్థమవుతుంది? అక్కడ ఆలోచన లేదు కానీ ఇక్కడేమో ఆలోచన ఉంటుంది లేదా? మంచోడు అంటే ఉదాహరణ చెప్తాను. వాక్యాన్ని ధ్యానించడం. మక్సింగ్ గారికి ఒక ఆయన వచ్చి ప్రశ్నించారు. ఏమో ప్రశ్న అంటే, ఏమండి మీరు వాక్యం ఎంత బాగా చెప్తారు కదా, ఏ పుస్తకం చదువుతారు మీరు? ఎట్లా మీరు వాక్యం ప్రిపేర్ అయితే చెప్పండి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను బైబిల్ని మోకాళ్ళ మీద చదువుతా. ఎన్నిసార్లు తెలుసా మీకు? ఒక ఆయన వచ్చి అడిగాడు, ఏమనంటే, ఏమండి నేను ఇన్ని 100 సార్లు బైబిల్ కంప్లీట్ చేశాను, ఇదంతా తెలుసుకున్నాను అని చెప్తే, అవునా అన్నాడు. ఏంటి అవునా అంటున్నారు అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, నేను 200 సార్లు చదివినాను, ఆది కాండంలో ఆది అనే మాట నాకు ఇంకా అర్థం కాలే అన్నాడు. ఎన్నిసార్లు చదివారంటే అప్పటికి? మనం 20 సార్లు చదివితే సార్ ఉండేవాళ్ళు. 20 సార్లు నేను బైబిల్ కంప్లీట్ చేసిన చేతులు ఎత్తండి. అబద్ధాలు చెప్పద్దు, ఆడపిల్లలు ఎక్కువ పుడతారు. లేదు, మన వయసు ఎంత? ఎన్నిసార్లు మనం కంప్లీట్ చేయాలా? దేవుని వాక్యాన్ని చదువుతా ఉంటే ఎట్టుందంట, జుంటే తేనె యాదవ్ తినింటే కదా జుట్టి తేనె. తెలుసా మీకు జుట్టి తేనె అంటే? చిట్టి తేనె అంటారు. వచ్చినాననుకో అంత కన్నా రుచికరం. అయితే సమస్య ఎక్కడ ఉంది తెలుసా? మనం బైబిల్ చదివినప్పటి నుంచి ఈ అధ్యాయం ఎప్పుడైపోతుందని చదువుతాం. మళ్ళీ ఎప్పుడన్నా వాక్యం చదివేటప్పుడు ఈ యొక్క అధ్యాయం ఎప్పుడెప్పుడు అయిపోతానని చదువుతాం. అందుకే మనకు సరిగా అర్థం కాదు. అందుకే దాని రుచి మనకు తెలియదు. నేను వాక్యం చదువుతా ఉంటే కొన్ని విషయాలు చదువుతున్నా అర్థం కాదు. ఇదే తప్ప బైబిల్ ఇట్లా రాశారు, అసలు ఎంత అద్భుతం ఇది. ఎక్కడెక్కడో ఉండే అక్కడ తీసి ఇక్కడ అసలు ఇక్కడుండే చెప్పినా ఇంకొక ఆయన ఎక్కడ చెప్పాడు? అసలు ఈయనకు ఆయనకు దగ్గర 10 తరాల తేడా ఉంది. అర్థమవుతుందా? ప్రేమ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేవుని వాక్యం బోధిస్తా ఉంటే నదీ తీరమున, జోషి గారు ఎవరున్నారు? నది తీరమున, నేను చెప్పి ఏడగా నది తీరమున వాళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారు? వాక్యం వింటా ఉన్నారు, శ్రద్ధగా వింటా ఉన్నారు. వింటా ఉంటే బైబిల్ రాబడింది, దేవుడు డాష్ హృదయము తెరిచాడు. ఎవరు హృదయం? లూదియా హృదయం తెరిచాడు. ఎప్పుడు? వెంటే. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని అంతా అనిపిస్తుంది. ఇది రెండు మూడో వ్యక్తి చూద్దామా? ఆదికాండం 28వ అధ్యాయం 3వ వచనం. సర్వశక్తి గల దేవుడు వెనకలో దెబ్బ పడతాయి కదా. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగచేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహాములకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక అని. దయచేయును గాక ఎవరు చెప్పారు ఇక్కడ? ఇప్పుడు ఆశీర్వాదం వచ్చిందా రాలేదా? అంటే డౌట్ వచ్చింది. రాలేదా?
వచ్చిందా? రాలేదు. ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు రాలేదంటే వాళ్ళ జీవితాల్లో మన జీవితాల్లాగే అనుకునేవారు. ఆశీర్వాదం అంటే ఏంటి? డబ్బులు రావాలా, కారు కొనుక్కోవాలా, ఇల్లు కట్టుకోవాలా, పెళ్లిళ్ళు చేయాలా, పిల్లలు కొట్టాలా, ఇదే ఆశీర్వాదం మనం అనుకునేది. అది ఆశీర్వాదం కాదు, అదే దివ్య. చూడండి ఆదికాండం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 27, 27వ అధ్యాయం, 27వ అధ్యాయం 19వ వచనం, verse 19. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడును, నీవు నాతో చెప్పిన ప్రకారం చేసిన. అమ్మ ఎవరు మనం మాట్లాడుతుండేది? 2 పీకండి. ఎముక లేరండి, 4 పీకితే సెటరేట్ అవుతారు. చదువు నాన్న. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి. రైట్, ఇంకా చదువుతాం. తర్వాత 25వ వచనము, 26వ వచనము, 26వ వచనం. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతను చెప్పి, అతను దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసనను చూచి అతనిని దీవించి, ఇక్కడేమో దీవించాడు. 28వ అధ్యాయంలోకి వస్తానిట్లే నీకు ఆశీర్వాదం వస్తుంది పో అని చెప్తా ఉన్నాడు. మరి అప్పుడు దీవించవడా నీకు ఆశీర్వాదం అని చెప్పచ్చుగా? చెప్పదా. దీవెనలు వేరు, ఆశీర్వాదం. దీవెనలు భౌతిక సంబంధం, ఆశీర్వాదము పరసంబంధమైనది. పరసంబంధమైన ఆశీర్వాదంలో దీవెనలు కూడా వస్తాయి. గుర్తుపెట్టుకో. నువ్వు దీవెనలు మాత్రమే కావాలి అనుకుంటే భూమి మీద దేవుడు కాదు, దయ్యం ఇస్తుంది అన్ని. తెలుసా మీకు? బయట పోయి మనలాగే చాలా మంది మొక్కుబడి చేసుకుంటే వాళ్ళకి అన్ని వస్తున్నాయి. వాళ్ళకు మనకేం తేడా? ఇంకా వాళ్ళకి ఉద్యోగం కావాలని మొక్కుబడి చేసుకుంటారు. రాదా? పిల్లలు కావాలని అక్కడ ఏదో పూజ చేసి ఏదో దండం పెట్టుకుంటారు. అవ్వట్లేదా? వస్తాయి, కానీ ఆశీర్వాదం రాదు. ఏం రాదు? ఆశీర్వాదం. ఇప్పుడు యాకోబు ఏం పొందుకోవాలంటే ఆశీర్వాదం. 28వ అధ్యాయంలో వాళ్ళ నాన్న చెప్పాడు నీకు ఆశీర్వాదం కలుగుతుంది. వచ్చిందంటే రాలే. 32వ అధ్యాయం వరకు ఆశీర్వాదం రాలే. లాభానే ఉన్నాడంటే, అయ్యా నువ్వు అడుగు పెడితే నాకు ఆశీర్వాదం వచ్చిందని నేను శకునం చూసి తెలుసుకున్నా. అది ఆశీర్వాదం కాదు, అది దీవెన. కానీ వాళ్ళు ఆశీర్వాదం అనే భ్రమలో ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డమైన నీవు, దేవుడు నిన్ను దీవించింటే ఆశీర్వాదం అనే భ్రమలో ఉన్నావా? ఈ వాక్యం నీకే. అది ఆశీర్వాదం కాదు, దీవెన. దీవెన దేవుడు ఇస్తాడు, తల్లిదండ్రులు ఇస్తాడు, మనుషులు ఇస్తారు, దేవుడు ఇస్తాడు. కానీ ఆశీర్వాదం మాత్రం దేవుడు తప్ప భూమి మీద ఎవ్వరేమో. అందుకనే ఆదికాండము 32వ అధ్యాయంలో ఇప్పుడు యాకోబు ఒక్కడే మిగిలిపోయినాడు. ఎంత సంపాదించాడు? 1 get 4 ఆఫర్ కదా. ఇప్పుడు ఆఫర్లు ఇస్తారు కదా, 1+1. ఇక్కడ 1+1 కాదు, 1+3. ఒక భార్య కాబట్టి 4 భార్యలు వచ్చాయి, పిల్లలు వచ్చా, సంతానం, విస్తారమైనటువంటి పశు సంపద అన్ని వేసుకొని సంతోషంగా బయలుదేరుతుంటే వచ్చింది ఏంది? ఒక వార్త. ఏమని? మీ అన్న వస్తాడు. వాయమ్మ, ఇప్పుడు ఎన్ని సంపాదించి ఏం చేయాలా? మా ఆయన వస్తే ఏం చేశాడు? నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు అని చెప్పి అందరినీ పంపించాడు. రండి 32వ అధ్యాయం 26 వచ్చిన చూడండి. 26 కాదు నాన్న, ఒక్కడు మిగిలిపోయాను. 24 వచ్చిన యాకోబు ఒక్కడు మిగిలిపోయినాడు. గుర్తుపెట్టుకో, దీవెనేమో అందరి ద్వారా వచ్చింది, అందరు ఇచ్చారు. ఆశీర్వాదం కావాలంటే ఒకరే ఉండాలి. వారిలో ఒంటరైన వాడు, వారిలో ఒంటరి అయినా వాడు 10 100. ఒక్కడు చాలు. ఆశీర్వాదం అంటే 1 1000 అవుతుంది. దీవెన అంటే 1 5 అవుతుందో 10 అవుతుంది అంతే. కానీ ఆశీర్వాదం 1 1000 అవుతుంది. ఈ ఆశీర్వాదం రావాలంటే
ఒక్కడిగా మిగిలిపోవాలి. తాను సంపాదించినవన్నీ విడిచిపెట్టాలి. ఇప్పుడు అంటాడు, రండి 32వ అధ్యాయము 26వ వచనం. ఆయన తెల్లవార్చున కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను నాకు ఇప్పుడు మా నాయనకి ఇచ్చిన ఆశీర్వాదం, మా తాతకి ఇచ్చిన, మా అబ్బకి ఇచ్చిన ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా. నీవిప్పుడు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను పోలేదు. నాకు వద్దు ఈ దీవెన. సంపాదించి ఏం లాభం? అన్ని పోయినాయి, ఒక్కడనే మిగిలిపోయినా. నాకు అవసరమే లే, ఎప్పుడైనా ఇవ్వలేదు, వదిలిపెట్టేస్తాను. ఐ యామ్ అలోన్ లైక్ ఆర్ఫన్. అందరూ నా నాన్ననైపోయినా నేను. నాకు ఇప్పుడు కావాల్సింది ఏం తెలుసా? ఆశీర్వాదం కావాలి. కన్నీరు గారుస్తా ఉన్నాడు, గోజాడుతా ఉంటే ప్రభు కోపం వచ్చి ఒక్క దెబ్బ కొడితే తోడ గూడు ఊడ్చిపోయింది. తోడ గూడు ఊరిపోయింది. ఒక్కసారి ఊహించుకో, ఎముకలు ఇరిగినో తెలుస్తుంది ఆ బాధ. నేను ఈ అధ్యాయం ఒకసారి చదివినప్పుడు యాకోబు కుంటుతూ నడుస్తూ పోతున్నాడు అన్న మాట చదివితే నేను ఏడ్చాను ఒకసారి. ఎంత నొప్పి ఉంటుంది. అంత నొప్పిలో కూడా సంతోషం ఉంది. ఎందుకు తెలుసా? ఆశీర్వాదం పొందుకున్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితే గానీ నేను పోనీ ప్రభు. అవునా? కావాలా? ఇస్తా. ఎప్పుడు ఇస్తా? నీ పేరు ఏ పేరు చెప్పు. ఏ పేరు నీ పేరు? బిల్లి కాదు, యాగో. ఏ పేరు? యాగో. నేను మోసగాని ప్రభు. మా అన్నను మోసం చేశాడు, మా నాన్న మోసం చేశాడు, మామను మోసం చేశాడు, బామర్దులు మోసం చేస్తా, అందరినీ మోసం చేశాడు. ఒప్పుకుంటున్నా. ఒక్కసారి క్షమించు. నాకు ఆశీర్వాదం కావాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ యొక్క పాపమును, నీ గతపదులు, నీ తప్పులను ఒప్పుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభు దగ్గరికి రా. ఆయన నిన్ను ప్రేమించాడు. యేసు ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకే శిలువలో రక్తమంతా కాల్చాడు, ప్రాణం ఇచ్చినాడు, చనిపోయి సమాజం తిరిగిలేచాడు. యేసు ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు అంటే చాలు, యేసు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను అడిగాడు, నేను పొరపాటు చేశాను, నేను మోసగాన్ని, నేను తప్పులు చేసేవాడిని, ఒక్కసారి క్షమించు, ఒక్కసారి క్షమించు. ఫర్గివ్ మీ, ఫర్గివ్ మీ. ప్రభు నీ పేరు ఏం పేరంటే యాకోబు అంటే, ఇక నుంచి నీ పేరు యాకోబు అనబడదు. ఇప్పుడు నుంచి చెప్పడు ఇజ్రాయెల్. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీకు ఆశీర్వాదం ఇచ్చేసిన. ఆశీర్వాదం యాకోబుగా రావడానికి కారణం ఏంటంటే తన గత పతంలో ఒప్పుకున్నాడు. అబ్రహాము శారాకు రావడానికి ఆశీర్వాదం కారణం ఏంటి? విధేయత, విశ్వాసంతో కూడినది. రెండోది, ఇస్సాకు ఆశీర్వాదం రావడానికి కారణం ఏంటి? పొలములో ధ్యానిస్తా ఉన్నాడు, విధేయత కలిగి. మూడోది, యాకోబుకి ఆశీర్వాదం రావడానికి కారణం ఏంటి? ప్రభు పాదాలు పట్టుకున్నాడు, గతపతులు ఒప్పుకున్నాడు, ప్రార్థన చేశాడు, అంతే ఇచ్చేసాడు. ఇంకా చూసుకో. ఇప్పుడు ఈ యాకోబు 12 మంది అయినారు. ఇస్తారు. ఇప్పుడు 12 మంది గురించి చెప్తే నాకు పొద్దున్న అవుతుంది కాబట్టి అవసరం లేదు. ముగ్గురు చాలు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సేవలో నింపబడుట అంటే ఏంటి? ఆశీర్వాదం పంపించేస్తా. నింపబడ్డ ఏంటంటే నింపబడ్డామా, ఆశీర్వదించబడ్డామా, నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నావా? అబ్రహాముతో ప్రభు అన్నాడు, నీవు నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వాద కారణంగా చేస్తా. మన జీవితాల్లో అట్టి ఆశీర్వాదం మనం పొందుకోవాలి. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను కాదు. దేవుడి లేఖనమావులు దీవించి ఆశీర్వాదం ప్రార్థన చేసుకుంటాం. సోడు బందోబస్తు ప్రార్థిస్తాం. దేవుని సేవకులు సోడు బందోబస్తు. నమ్మకం మా ప్రియ పనులకు తండ్రి, అత్యున్నతమైన సింహాసన స్థలంలో నివసించి గొప్ప